అవును కానీ ఎప్పుడు లేని గిట్ వచ్చినవేందన్న? ఏం లేరా తమ్మి, నువ్వు జాగుంటానమాట కదా. అవునన్నా. మరి ఆ ముచ్చట నాకు చెప్పినా అయిపోగారా, వంద కింద చెప్పినావురా. అంటే నేను వదినకి చెప్పలేదన్నా, అమ్మకే చెప్పిన. ఆ, పక్క పొంటి వదిన ఉన్నది, వదిన కూడా ఉన్నది. ఇక ఇంతకు నీ దగ్గర ఏ పడున్నారా పైసలు? ఓ 20 లక్షలకు ఉన్నాయన్న. 20 లక్షల? 20 లక్షలు ఏమొస్తాయిరా? ఏ పటన్నా వచ్చిన కాడికి ఒక గుంట వస్తుంది అనుకుంటానా. అయితే మొన్న అమ్మని కూడా అడిగిన, ఏమన్నా ఉంటే చూడా అంటే, గుంట ఎవరు అమ్ముతారా, 2 గుంటలు 3 గుంటలు ఇట్లా అమ్ముతారు కానీ ఇక గుంట ఎవరు అమ్మరు అనుకుంటా అంటుంది. ఇక వదిన కూడా ఉండి, అన్న నువ్వు ఒకసారి అడుగుతా అని చెప్పింది. అడుగుని నేను కూడా చెప్పింది కావచ్చు నీకు వదినే ఆ ముచ్చట. సరేనా, ఒక పని చేయి, ఆ, నేను కూడా ఒక పైసలు రెడీ చేస్తా. ఆ. ఇద్దరం కలిసి ఒక 3 గుంటలు తీసుకుందాం. సరే అన్న, మంచి మాటనే చెప్పినావు. సరేరా, ఎల్లుండి వరకు పైసలు రెడీ చేస్తా. నీ పేరు మీద రిసీవ్ చేసుకో, సరేనా? నా పేరు విన్నా, నా పేరు ఎందుకన్నా? ఇద్దరు కలిసి పైసలు పెడతాను, ఇద్దరు కలిసి కొనుక్కుంటాను. ఇద్దరు పేరు పెట్టుడే న్యాయం ఉంటది కదన్న. నా పేరు పెట్టుడు కరెక్ట్ కాదన్న. నువ్వేమన్నా పరాయని వారా? ఆ తమ్ముని వినా చేసుకో, ఇంకా రిజిస్ట్రేషన్. అయినా కూడా అట్లేం వద్దన్న. అన్న మనోడైతే వదిన మనది అవుతుంది అన్న, తమ్ముడు మనోడైతే మరదలు మనది అవుతుందా? రేపు ఈ విషయం వాళ్ళకి తెలిసినా వాళ్ళిద్దరు వెళ్ళి మనమే కలుతుంది అన్న, మనం విడిపోవడం అవుతుంది. నువ్వు ఎట్లయినా కూడా మన ఇద్దరం కలిసి చేసుకునే న్యాయం అన్న. సరే తీరా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, పోతాను మరి. సరే అన్న.